మన జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కృషి చేసి మన రైల్వే కోడర్ని అదేవిధంగా కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మొత్తం డెవలప్ చేసి చూపిస్తానని నమ్మకంతో మన సీఎం గారు సార్కి ఈ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అదే నమ్మకంతో సీఎం సార్ మీరు ఇచ్చిన పదవి బాధ్యతల్ని సారు మీ ఏదైతే నమ్మకం పెట్టారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసి మీకు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని రాష్ట్ర స్థాయిలోనే కడప నెంబర్ 1 ప్లేస్లో తీసుకుపోతారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అధికారం లేకపోవడం మొన్న ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎంతో మంది ఎన్నో బాధలు పడి ఒక సునామీ మాదిరిగా పవన్ కళ్యాణ్ దూరదృష్టితో ఆయన అన్ని విధాలు ఆలోచించి గారికి ఆ యుద్ధంలో విజయం సాధించినటువంటి మనందరి ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ అరవ శ్రీధర్ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సవినయంగా చూపిస్తారా తడాక ఉంది ముందు మంచి పవన్ కళ్యాణ్ గారు అందులో భాగంగా నారా లోకేష్ గారి అందరికి మళ్ళీ జమిని ఎన్నికలు వస్తాయి, మనం వస్తామా? ఈ సునామీ ఎవరైనా ఊహించినారా? 164 సీట్లు వస్తాయని ఎవరు ఊహించాలా? నమ్మాల్సిన పని లేదు. ఇంకా కోడూరు విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆనాటి నాయకత్వంలో నారాయణ గారు ఆయన నాయకత్వంలో మొట్టమొదటిగా డాక్టర్ శ్రీనివాసులు, తర్వాత పెంచలయ్య, చెన్నయ్య ఉండే. కానీ ఈసారి మాత్రము వారి రాకతో కొద్దిగా మనం అది గెలుపుడు మనం సాధించగలిగాం. దానికి ప్రతి ఒక్క ఎన్డీఏ కూటమిలో ఉన్న కార్యకర్తకి మరి వీరందరినీ కూడా సమిష్టిగా నడిపించిన రూపానంద రెడ్డి గారికి కూడా మనం అందరం కూడా అభినందనలు తెలియజేయాలి. మరి అదే కాకుండా మనం అందరూ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఏదో చేయగలం. కానీ రూపానంద రెడ్డి గారు నేను గమనించింది ఏంటంటే అధికారంలో రాకముందు కూడా ఒక మృదు స్వభావి, ఎవరైనా కూడా వారి ఇంటికి వెళ్తే అందరినీ కూడా పలకరించి ఏదో తర్వాత వారు సహాయం చేస్తూ మేము ఉన్నాము అనేసి ఒక ధైర్యం, ధీమా అనేది వారు కల్పించడం. ఇక ఈనాటి రాజకీయాల్లో కుటుంబంలో ఒకరుంటేనే ఆ కుటుంబంలో కొద్దిగా ఒత్తిడిగా మనం భావిస్తాం. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మహిళా నాయకురాలు అంతదీప్తి గారికి రూపానంద రెడ్డి గారు సన్మానం చేస్తున్నారు.
గౌరవనీయులు రైల్వే కోడూరు ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ శ్రీ ముక్కా రూపానందరెడ్డి సార్ గారికి, అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్న ఎమ్మెల్సీ సార్ వాళ్ళకి, ఎమ్మెల్యే గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక ముందరున్న నా కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలి, ఇది నా పర్సనల్. నేను ఏదైతే రైల్వే కోడూరు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నేను రూపానందరెడ్డి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఒక మాట ఇచ్చారు, ఎలక్షన్లో మీరు తిరగండి, కష్టపడండి, నేను మీకు ఒక గుర్తింపు ఇస్తానని. ఆ రోజు ఏదైతే రూపానందరెడ్డి సార్ మరియు వికాస్ అన్న గారు నాకు మాట ఇచ్చారో, ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానికి కారణం మా సారే, ముక్కా రూపానందరెడ్డి సార్. ఎందుకంటే నన్ను ఎంతో ప్రోత్సహించి నాకు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా గుర్తించి నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ సభాముఖంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే ముక్కా రూపానందరెడ్డి సార్ కుటుంబం అయితే చాలా కష్టపడ్డారు. నేను కూడా చూశాను ఎలక్షన్లో, ఎవరు కష్టపడినంతగా ఈ కుటుంబం కష్టపడ్డారు. ఒక చిన్న పిల్లలు తప్ప మేడం వాళ్ళు కానీ అన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ రాత్రి అనక పగలనక కష్టపడిన దానికి ఈరోజు ఈ స్థాయిలో గుర్తించి ఈ స్థాయిలో కూర్చోబెట్టి అవకాశం ఇచ్చారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే రైల్వే కోడూరులో గత 20 సంవత్సరాలుగా అభివృద్ధి లేదు, ఎమ్మెల్యే గారు లేరు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ముక్కా రూపానందరెడ్డి సార్ ఫ్యామిలీ వచ్చారో ప్రతి ఒక్కరు అంటే మనకంటూ ఒక అండగా ఉన్నారు అనేసి ప్రజలు ఎల్లవేళలా, అంటే ఒక విషయం చెప్తాను, నేను గమనించింది, వరలక్ష్మి మేడం అయితే పొద్దున 6 నుంచి ఎంతో ప్రజలలోనే ఉండి ఎంతో కష్టపడి పనిచేస్తూ వాళ్ళ సమస్యలు ఏదైతే ఇప్పుడు ఒక సమస్య వచ్చిందంటే వెంటనే ఆ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి వాళ్ళ సమస్య అక్కడే తీర్చే విధంగా మేడం ఉన్నారు. ప్రతి ఒక్కరు ఏదైతే రైల్వే కోడూరు నియోజకవర్గంలో సమస్య ఉందో ప్రతి ఒక్కటి వాళ్ళు తీరుస్తారనేసి నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. అలాగే డెవలప్మెంట్ కూడా జరుగుతుందనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా మరి ఒకసారి సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముక్కా రూపానందరెడ్డి గారి ఫ్యామిలీకి నేను ఎల్లవేళ రుణపడి ఉంటాను సార్. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.